ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముందుగా మీ అందరికీ చంద్రయాన్ సక్సెస్ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇలాగే మీ కెరీర్స్లో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఫోటోషాప్లో చూడబోయే టాపిక్ ఏంటంటే టైపింగ్ అనమాట. మన ఇంతవరకు డిజైనింగ్ చూసాము. ఓకే, డిజైనింగ్ ఎలా చేయాలి, కరెక్షన్స్, పెయింటింగ్ అని చూసాము. కానీ మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టైపింగ్ అనమాట. టైపింగ్ ఎలా చేయాలో చూద్దాము. టైపింగ్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చేసుకోవాల్సిన టూల్ ఏంటంటే టైప్ టూల్ అనమాట. ఇక్కడ మీకు టైప్ టూల్ మీకు షార్ట్కట్కి వచ్చేసి టీ ప్రెస్ చేయాలి. ఓకే, వెన్ యూ ప్రెస్ టీ ఇన్ షార్ట్కట్కి మీకు ఇక్కడ టీ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సక్సెస్ చంద్రయాన్. ఓకే, ఈ విధంగా మీకు కావాల్సిన టెక్స్ట్ని మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మామూలుగా టైపింగ్ అంటే మీరు ఏదో నార్మల్గా చేసేయచ్చు. కానీ మీరు టైప్ చేసే టెక్స్ట్ మీరు సరిగ్గా కనిపించట్లేదు. సైజ్ బాగా రావాలి, మంచి స్కేలింగ్ రావాలి, మంచి ఫాంట్ స్టైల్ రావాలి. వీటన్నిటి కోసం మనము ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కరెక్షన్ చేయాలంటే టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే టైప్ టూల్ని క్లిక్ చేసుకొని దీని నుంచి డబుల్ క్లిక్ చేయాలి. ఇలా డబుల్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలంటారో అది హైలైట్ అవుతుంది అనమాట. ఇలా హైలైట్ అయినప్పుడే మీకు కరెక్షన్ అవుతుంది, మీకు కావాల్సిన చేంజెస్ అవుతాయన్నమాట. ఇప్పుడు మీరు ఫాంట్ స్టైల్ మార్చాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ మార్చాలంటే మీరు ఫస్ట్ దాన్ని మీరు ఏం చేయాలి, ఇక్కడ ఈ టెక్స్ట్ మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది కదా. ఈ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బాక్స్లో, మెనూ బార్లో. ఓకే, మీకు కావాల్సిన టెక్స్ట్ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. రైట్. నెక్స్ట్ అలాగే ఫాంట్ సైజ్ని పెంచాలి. ఇక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి, 18 ఉంది, మేక్ ఇట్ 100 ఎంటర్. అంటే ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఫాంట్ పెరిగింది. అలా కాకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసి టీ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, కలర్ మార్చాలి. డబుల్ క్లిక్ చేయండి మీద. కలర్ మార్చాలంటే మామూలుగా మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే కలర్ రీప్లేస్ కాదనమాట. ఇక్కడ ఉండే కలర్ ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ కలర్ రీప్లేస్ చేయాలి. రైట్, ఈ విధంగా మనము కలర్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కొన్ని చిన్న శాంపుల్స్ చూపిస్తాను మీకు ఎలా చేయాలి అనేది. సో యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ అనమాట. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్యాక్గ్రౌండ్ కలర్తో ఫిల్అప్ చేస్తాము. ఫస్ట్ టైప్ సంథింగ్ ఫోటోషాప్. ఓకే, ఈ టూల్ దీన్ని ఇంకో కాపీ తీసుకుంటాను నేను. ప్లస్ కంట్రోల్ జే, ఇంకో కాపీ కంట్రోల్ జే, ఇంకో కాపీ వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ కావాలి. క్లిక్ ఆన్ దిస్, సెలెక్ట్ ద గ్రీన్ కలర్. ఇప్పుడు మీకు దీనికి పింక్ కలర్ కావాలి. డబుల్ క్లిక్ అండ్ సెలెక్ట్ ఆన్ దట్, గో ఫర్ పింక్ ఆర్ రెడ్ ఆర్ ఇదన్నమాట. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు. అలాగే దీని సైజ్ పెంచాలి మీరు. ఓకే, ఈ ఫాంట్ సైజ్ ఇక్కడ పెంచాలి మీరు. ఎలా పెంచుకోవచ్చు. ఈ ఫాంట్ స్టైల్ మార్చాలి మీరు. డబుల్ క్లిక్ ఆన్ దట్, సెలెక్ట్ ద ఫాంట్. ఓకే, ఈ విధంగా మీరు ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్ రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఏముందంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టెక్స్ట్ని మీరు టైప్ చేశారు ఫోటోషాప్ అనే దాన్ని. దీనికి మీరు ఒక మంచి స్టైల్ ఇవ్వాలనుకుంటారు. ఏదైనా ఒక పోస్టర్ డిజైన్ చేస్తున్నారు, ఏదైనా ఒక బ్యానర్ డిజైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన చంద్రయానే సక్సెస్ అయింది. దీనికి ఒక మంచి పోస్టర్ లాగా మీరు డిజైన్ చేసి పెట్టాలంటారు. ఓకే, లెటర్స్ చంద్రయానికి మనం ఒక మంచి చిన్న సైజు ఒక చిన్న సైజు బ్యానర్ లాగా పోస్టర్ లాగా చేయాలనుకుంటాం. మీరు ఏం చేసేయంటే దీనికి ఐ మేక్ ఏ స్మాల్ బ్యానర్ టైప్, మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ టెక్స్ట్ని నేను ఒక చిన్న గ్రీటింగ్ లాగా చేస్తాను. డబుల్ క్లిక్, కంగ్రాట్స్ ఇస్రో. ఓకే, కంగ్రాట్ ఇస్రో అని పెట్టాను.
ఇది ఒక చిన్న సైజ్ బ్యానర్ లాగా మీరు దీన్ని మీరు చూపించాలి. మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి మీద వార్ప్ టెక్స్ట్ అంటారు. వార్ప్ టెక్స్ట్ ఏం చేస్తుందంటే మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టైల్ మీద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మేషన్ ఉందన్నమాట. ఆర్క్ క్లిక్ చేయండి. ఇలాగ ఆర్క్ సిరీస్ ఒక ఆర్క్ షేప్లో మీ టెక్స్ట్ ఫామ్ అవుతుంది. ఇలాగ దీన్ని వార్పింగ్ అంట, వార్పింగ్. ఓకే, ఇప్పుడు ఈ ఆర్క్ షేప్లో టెక్స్ట్లో నుంచి మీరు కలర్ని మార్చుకోవచ్చు, మీకు కావాల్సిన కలర్ని చేసుకోవచ్చు. ఓకే రైట్. దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక కాన్సెప్ట్ బేస్డ్ చిన్న చిన్న బ్యానర్ లాగా చూపిస్తాను. అయింది కదా. దీన్ని నేను ఏం చేస్తానంటే ఐ విల్ మేక్ వన్ మోర్ కాపీ ఆఫ్ ద సేమ్. కంట్రోల్ జే ప్రెస్ చేసి కాపీ ఏదైనా చెప్పాను ఇందాక తీసుకోండి. దీని మీద క్లిక్ చేయండి. చేంజ్ ద కలర్, మేక్ ఇట్ గ్రీన్. ఎస్, ఒక కాన్సెప్ట్ టైప్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే యు ఆర్ చేంజింగ్ ద స్టైల్ ఆఫ్ ద టెక్స్ట్, యూ కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద టెక్స్ట్. అలాగే ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఈ వార్ప్లో సో మెనీ స్టైల్స్ ఆఫ్ సిరీస్ బల్జ్. క్లిక్ ఆన్ దట్. ఓకే, తీసేయండి. ఇప్పుడు దీన్ని తీసేయండి, మనం మూడు తీసేసాను ఇక్కడ. ఓకే, ఈ బల్జ్ అనేది ఒక స్టైల్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. అలాగే ఐ విల్ మేక్ వన్ మోర్ కాపీ ఆఫ్ దట్. కంట్రోల్ జే ప్రెస్ చేస్తే కాపీ వస్తుంది. గో ఫర్ స్టైల్. See here, I will take wave or fisheye. Say this. Control J. Take one more copy. Okay, warp lo వెళ్ళండి. Now take arch lower. ఇలాగా ఈ విధంగా మీరు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెక్స్ట్ని మీరు ఈ వార్ప్ టెక్స్ట్ మీరు ఫార్మేషన్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్. అలాగే ఇక్కడ వర్టికల్ టైప్ టూల్ అని ఉంది. వర్టికల్ టైప్ టూ కూడా సేమ్ మన నార్మల్ టైప్ టూ లాగే అనమాట. కాకపోతే ఆ టెక్స్ట్ని చూసి వర్టికల్ డైరెక్షన్లో టైప్ చేస్తుంది అనమాట. ఐ విల్ షో యూ దట్ వన్ హౌ టు టైప్ వర్టికల్ టైప్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఐ విల్ టేక్ వర్టికల్ టైప్ 2023. ఓకే, దీన్ని కూడా మీరు ఇలా డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది అనమాట. చేంజ్ ద కలర్. ఓకే, చేంజ్ ద స్టైల్ ఆఫ్ ద ఫాంట్. ఏ ఫాంట్ కావాలంటే మీరు ఆ ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, అలాగనమాట. మామూలుగా హారిజంటల్ మీరు ఎలా టైప్ చేస్తారో అదేవిధంగా వర్టికల్ కూడా మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్లస్ కంట్రోల్ జే. దీని ఒక కాపీ వస్తుంది. హ్యాపీ. కంట్రోల్ జే. న్యూ. ప్రెస్ కంట్రోల్ జే. ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కదా, బర్త్డేస్, ఇలా గ్రీటింగ్స్ మీకు కావాల్సిన మ్యాటర్ ఏదంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను వీటికి ఒక్కొక్కదానికి ఒక కలర్ ఇస్తాను. డబుల్ క్లిక్ ఆన్ దట్, చూస్ ద కలర్. అగైన్ సెలెక్ట్ దిస్ టెక్స్ట్, డబుల్ క్లిక్ ఆన్ దట్, చేంజ్ ద కలర్. Select this text, double click on that, change the color. See friends, ఈ విధంగా అనమాట హారిజంటల్ టైప్ అండ్ వర్టికల్ టైప్ ఆఫ్ టూల్స్ అనమాట. రైట్. ఓకే, ఇక్కడ మీకు ఇప్పుడు నేను మీకు ఏమేమి చూపించాను. ఇక్కడ ఇప్పుడు నేను హౌ టు టైప్ ద టెక్స్ట్, హౌ టు చేంజ్ ద కలర్, ఓకే, హౌ టు చేంజ్ ద స్టైల్ ఆఫ్ ద టెక్స్ట్, ఓకే, హౌ టు చేంజ్ ద ఫాంట్ స్టైల్, ఇవి కూడా మీకు చెప్పాను అనమాట. ఓకే, either it's horizontal or vertical or anything అనమాట. రైట్, ఫైన్. ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ మీరు కింద మీకు చూసుకోవచ్చు ఇంకో రెండు టాపిక్స్ వచ్చేసి వర్టికల్ టైప్ మాస్క్ ఉంది, హారిజంటల్ టైప్ మాస్క్ ఉంది అనమాట. ఓకే, సో ఐ విల్ టేక్ దిస్ పిక్చర్. ఇక్కడ జస్ట్ ఫర్ చేంజ్ మీకు కొంచెం ఒక వేరియేషన్ లాగా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే హారిజంటల్ టైప్ మాస్క్ టూల్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు హారిజంటల్ టైప్ మాస్క్ తీసుకుని దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ టెక్స్ట్ అనేది ఒక సెలెక్షన్ స్టైల్లో మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, ఇది నేను టేక్ వన్ మోర్ న్యూ లేయర్.
కింగ్. ఓకే, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న ఈ టెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇది చూడడానికి టెక్స్ట్లా ఉంది, యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ టెక్స్ట్ అనమాట. ఇది టెక్స్ట్ స్టైల్లో ఉండే ఒక సెలెక్షన్. ఓకే, మీరు ఒకసారి ఎప్పుడైతే వెళ్ళి ఇక్కడ దీని మీద మూటిల మీద క్లిక్ చేస్తారో ఈ మొత్తం బయట అవుట్ సైడ్లో కనిపిస్తున్న రెడ్ ఏరియాతో వెళ్ళి మీకు సెలెక్షన్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది సెలెక్షన్ అనమాట. ఇందులో మీరు కలర్ కాకుండా ఈ గ్రేడియంట్స్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి, ఇలాంటివి ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక గ్రేడియంట్ తీసుకుంటాను. కలర్స్ కాకుండా మామూలుగా గ్రేడియంట్స్ ఇలాంటివి ఏదైనా ఫిలప్ చేయాలంటే మీరు ఈ స్టైల్ టెక్స్ట్ని యూస్ చేయాలి. కింగ్ ఫిషర్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ టెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ టెక్స్ట్ కాదు, ఇది టెక్స్ట్ స్టైల్లో ఉండే ఒక ఇమేజ్ అంతే. ఓకే, దీనిలో మనం ఫాంట్ మార్చడం కానివ్వండి ఇలాంటివి చేయలేము. సైజ్ అయితే మార్చుకోవచ్చు, ఇలా మామూలుగా నార్మల్ స్కేల్ ఇలాగ మీరు ప్రెస్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు, స్కేలింగ్ చేసుకోవచ్చు. కానీ ఫాంట్ స్టైల్ మార్చడం ఇలాంటివి నాట్ పాసిబుల్. కలర్ చేంజింగ్ కూడా మీరు చేయాలంటే అగైన్ యూ హావ్ టు గో ఫర్ వన్ మోర్ న్యూ లేయర్, మళ్ళీ మీరు టైప్ చేయాలి. ఓకే, కింగ్ చూడండి, మీరు ప్రెస్ ఆన్ దిస్ మూవ్ టూల్, ఆ కింగ్ అనేది సెలెక్షన్ మోడ్లో కన్వర్ట్ అవుతుంది అన్నమాట. గో ఫర్ అగైన్ వన్ మోర్ గ్రేడియంట్, రిలేటెడ్ రిక్వైర్డ్ గ్రేడియంట్ ఏది కాబట్టి తీసుకుని దీంట్లో లోపల ట్రాక్ చేయాలి. ఇది రైట్. అలాగే ప్యాటర్న్ కూడా దీంట్లో ఫిలప్ చేసుకోవచ్చు మనం. ప్యాటర్న్ ఫిల్లింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఫోటో షాప్ అని క్లిక్ చేశాను. చేసిన తర్వాత మామూలుగా మీరు దీన్ని ఇలా మూవ్ చేయడానికి వెళ్తే ఏమవుతుందంటే ఆ లేయర్ మూవ్ అవుతుంది కాబట్టి గో ఫర్ ఏ న్యూ లేయర్, టేక్ ఏ న్యూ లేయర్. మీరు దీన్ని ఇప్పుడు మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు గో ఫర్ ఎనీ ప్యాటర్న్, ఇక్కడ గ్రాస్ ఉంది, లీవ్స్ ఉంది, సెలెక్ట్ చేసుకుని మీరు యూ కెన్ డ్రాగ్ ఇన్ దిస్. ఈ లోపల డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ప్యాటర్న్ ఫిల్అప్ అయిపోతుంది అనమాట. ఈ పిక్చర్ తీసేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది. I'll create a new layer. Say this. అంటే ఇప్పుడు మీ టెక్స్ట్ని మీరు ఇలా కలర్ఫుల్ నార్మల్గా టేక్ ఎ టెక్స్ట్, టైప్ వన్ మోర్. ఓకే, మూన్ సంథింగ్. అంటే మీరు టెక్స్ట్లో ఇలా నార్మల్ కలర్ ఫిలప్ చేసుకోవచ్చు, ఇలా గ్రేడియంట్ కలర్ ఫిలప్ చేసుకోవచ్చు, ఇలాగ ప్యాటర్న్ ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే, నేను రిపీట్ చేస్తాను ఇంకొకసారి. ఈ ప్యాటర్న్ కావాలంటే మళ్ళీ మీకు ఏం చేయాలి మీకు డౌట్ రావచ్చు. I'll repeat one more time. Take horizontal type mask tool. Okay, take a new layer, fresh layer. Type here something. Okay, design. DESIGN, design. Okay, మీరు ఏమవుతుందంటే మీరు న్యూ లేయర్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏమంటే మీకు కావాల్సిన ప్లేస్కి మీరు మూవ్ చేసుకోవచ్చు ఒక న్యూ లేయర్ తీసుకోవడం వల్ల. ఓకే, సో పెయింట్ బకెట్కి వెళ్ళి మీరు ఇక్కడ ఈ ప్యాటర్న్లోకి అక్కడ షిఫ్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన ప్యాటర్న్ తీసుకుని మీరు ఇంకా డైరెక్ట్లీ ఫిల్ ఇన్ సైడ్. సీ దిస్ ఫోటోషాప్ డిజైన్. అండర్స్టాండ్? రైట్. ఈ విధంగా మనము మనకున్న ఈ బేసిక్ టైపింగ్ టూల్స్ మనము టైపింగ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్లో టైప్ టూల్లో మనకి ఇంకా చాలా డీటెయిల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మీకు నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే మీరు కెన్ పుట్ ఇన్ కామెంట్స్. ఓకే, I will repeat everything one more time for your convenience. Okay, right. I'm deleting all the layers. Let us go for a normal layer, normal typing. Horizontal type tool, click here, bird. ఇప్పుడు ఈ బర్డ్ది కలర్ మార్చాలి మీరు. ఇక్కడ డబుల్ క్లిక్ ఆన్ దట్, క్లిక్ ఆన్ దిస్, నాట్ దిస్ బటన్. ఇక్కడ మీరు చేసే కలర్ రాదు, ఇక్కడ క్లిక్ చేయండి, చూస్ ద కలర్. ఓకే, మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు దీని స్టైల్ మార్చాలి, డబుల్ క్లిక్ ఆన్ దట్. ఈ బర్డ్స్ ఇక్కడ ఫాంట్ స్టైల్ అనమాట. యూ కెన్ చూస్ ద స్టైల్ ఆఫ్ ద ఫాంట్. సైజ్ పెంచాలి, డబుల్ క్లిక్ ఆన్ దిస్. అంటే డబుల్ క్లిక్ చేసి ఏంటంటే సెలెక్షన్ చేసుకుంటున్నాను, మీరు ఫాంట్ సెలెక్షన్ చేసుకుంటున్నాం అనమాట. చిన్నది చేయడం, పెద్దది చేయాలి, ఏం చేయాలంటే కూడా యూ కెన్ టేక్ అనమాట. రైట్, ఈ విధంగా ఇది మనకు నార్మల్ టైపింగ్ టూల్తో వాట్ యూ కెన్ డూ. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను నేను, హారిజంటల్ టైప్ మాస్క్ టూల్ అని చెప్పాను. ఈ హారిజంటల్ టైప్ మాస్క్ టూల్తో మీరు ఏం చేయొచ్చు, యూ కెనాట్ టైప్, ఇట్ ఈస్ లైక్ సెలెక్షన్ అని చెప్పాను. ఓకే, రైట్. ఓకే, నా డిజైన్, DESIG డిజైన్ అని చెప్పి నేను ఏం చేశాను సార్, నేను ఐఎమ్ మూవింగ్ దిస్ టెక్స్ట్
అంటే టెక్స్ట్ స్టైల్లో ఉంటే సెలెక్షన్ మూవ్ చేస్తున్నాము. ఈ సెలెక్షన్లో ఉండే ఈ టెక్స్ట్ దీన్ని మీరు జస్ట్ యూ కెన్ ఫిల్ ద కలర్, యూ కెన్ ఫిల్ ఎనీ గ్రేడియంట్ కలర్, నాట్ నార్మల్ కలర్, గ్రేడియంట్ కలర్ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఏదైనా ప్యాటర్న్ ఫిల్అప్ చేసుకోవచ్చు. టేక్ ఎనీ ప్యాటర్న్ యూ కెన్ ఫిల్ ఇట్ అనమాట. ఓకే, మీరు ఫాంట్ స్టైల్ మార్చడం ఇలాంటివన్నీ వీటిలో చేసుకోలేము. మీరు మామూలుగా మీరు నార్మల్ మీరు ఫాంట్ గ్రేడింగ్ ఫిల్లింగ్ లాంటివి మీరు చేసుకోవచ్చు, నార్మల్ టెక్స్ట్లో కూడా చేసుకోవచ్చు. దాన్ని మీకు ఫర్దర్ క్లాసెస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నార్మల్గా ఈ మాస్ కలెక్షన్ టూల్స్ అయితే మీరు చేసుకోలేరు అనమాట. రైట్, దీంతో పాటు మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక వన్ మోర్ ఆప్షన్ ఏమంటే ఐ విల్ షో యూ దట్. నేను మరి మీకు రిమైండర్లుగా మీకు చెప్తున్నాను ఇది. రైట్, టేక్ ద హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్. ఇక్కడ మీరు కింగ్, ఓకే కొంచెం చిన్నగా చేస్తాను ఫాంట్ స్టైల్. నేను ఇండియా విషెస్ టు ఇస్రో పెద్దగా అయిపోయింది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మొత్తం ఫాంట్ సెలెక్ట్ అవుతుంది. దీంతో మీరు ఇక టెక్స్ట్ మీద మీరు లెఫ్ట్కి క్లిక్ చేస్తే సైజ్ చిన్నగా ఉంది, రైట్కి చేస్తే ఇలా డ్రాగ్ చేస్తే సైజ్ పెరుగుతుంది అనమాట. సో ఐ మేకింగ్ స్మాల్ దిస్. రైట్, ఇది ఆఫ్ చేసేయండి. టేక్ ఎ న్యూ కలర్, టేక్ ఎ న్యూ లేయర్, ఫిల్ ద కలర్, బ్లాక్ కలర్, ఎనీ కలర్. ఓకే, ఇండియా విషెస్ ఇస్రో ఆర్ ఇండియా కంగ్రాట్స్ ఇస్రో కూడా పెట్టుకోవచ్చు. కంగ్రాట్స్. ఏం చెప్పాను నేను దీన్ని, నేను సెలెక్ట్ దిస్. ఇక్కడ మీకు వార్ప్ టూల్ అని చెప్పాను, వార్ప్ ఆర్క్. ఓకే, అలాగే కంట్రోల్ జే, సెలెక్ట్ దిస్. దీనిలో మీరు కలర్ మార్చుకోవాలి, ఇంకేం చేంజ్ ద కలర్. స్టైల్, వార్ప్ స్టైల్ మార్చాలి. ఓకే, బల్జ్ ఆర్ ఫ్లాగ్, దిస్. ప్రెస్ కంట్రోల్ జే. మళ్ళీ దీన్ని కూడా కాపీ తీసుకోండి, డబుల్ క్లిక్ ఆన్ దట్, చేంజ్ ద కలర్, సైజ్. ఈసారి దీన్ని స్టైల్ మార్చాలి. ఓకే, షెల్. ఈ విధంగా టెక్స్ట్ మీరు డిఫరెంట్ స్టైల్స్ చేసి మీరు మీకు కావాల్సిన డిజైనింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను ఈ క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏమైనా సజెషన్స్ ఉన్నా పెట్టండి. నేను మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, ఈ క్లాసెస్ అన్నీ మీకు నేను ఒక డెమో క్లాస్ లాగా, ఇంట్రడక్షన్ క్లాస్ లాగా మాత్రం ఇస్తున్నాను. ప్రతి ఆప్షన్కి నేను ఒక వన్ ఎగ్జాంపుల్ తీసుకుని అన్ని ఆప్షన్స్ మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్తో మళ్ళీ ఇంకో క్లాస్ చెప్తాను. అన్ని షార్ట్ కట్స్ చెప్తాను మీకు. షార్ట్ కట్స్ కూడా ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటాను నేను. అప్పుడు మీకు డీటెయిల్గా అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. దిస్ ఈజ్ ఓవర్వ్యూ ఆఫ్ కంప్లీట్ ఫోటోషాప్ టూల్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి నాకు. ఓకే, మీ ఎంకరేజ్మెంట్తోనే నాకు మంచి ఇదవుతుంది అనమాట. నేను ఐ కెన్ టేక్ మోర్ ఇంట్రెస్ట్ అండ్ ఐ కెన్ క్రియేట్ మోర్ వీడియోస్ ఫర్ యూ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.